హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తమిళమ్మాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే తిరుమల పార్ట్ 2 వ్లాగ్. ఈ వ్లాగ్లో మీరు తిరుమల పార్ట్ 2 చూడబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తిరుమల అనమాట. మేము అసలు ప్రిపేర్ అయ్యి రాలేదు స్టే చేస్తామని. అలా ఒక జత బట్టలని ఇలా పెట్టుకొని అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. ఉంటామో లేదో అని డౌట్గా ఉండిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ నేను హోటల్ రూమ్ చూపిద్దాం అనుకుంటున్నాను. బాల్కనీ వచ్చింది, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూడండి. మెయిన్ ఎంట్రన్స్ నేను కిందకి వెళ్ళక చూపిస్తాను. ఇది మా రూమ్ 104. ఓపెన్ చేసిన వెంటనే 3 బెడ్స్ ఉంటాయి. మేము 2 బెడ్స్ కలిపేసాం. మెయింటెనెన్స్ అంతగా లేదు కానీ కొంచెం పర్వాలేదు. ఇటుపక్క వాష్రూమ్స్, 2 వాష్రూమ్స్, ఒక టాయిలెట్, ఇంకొకటి బాత్రూము. ఇంక ఇటుపక్క 2 కుర్చీలు ఇచ్చారు వాళ్ళు. ఇది 3rd బెడ్. మొత్తం 3 బెడ్స్. ఇది వచ్చేసి బాల్కనీ డోర్. ఎవరైనా తగ్గుతీయండి. టిక్ టిక్ ఇంత గట్టిగా ఉంది. అబ్బో ఏమేండ. ఇదే బాల్కనీ. ఇది యాక్చువల్లీ 2 రూమ్స్కి కనెక్ట్ అయి ఉంది. ఇంకో రూము అక్కడ ఉంది చూసారా కార్నర్లో, అదొక రూము. మాది ఇదొక రూము. ఇదే అనమాట బాల్కనీ. వెనక సైడ్ అనుకుంటా ఇది. చూడండి, వెనక సైడ్ ఏదో దారి ఉంది అటు వెళ్ళడానికి. చూసారు కదా, ఇదే వెనక సైడ్ బాల్కనీ. చాలా బాగుంది. 2 రూమ్స్కి వచ్చింది. లక్కీలీ అసలు మాకు రూమ్ దొరకడమే కష్టంగా ఉండింది. కానీ మా డ్రైవర్ అంకుల్ ఏదో ఒకటి చేసి పక్కన కార్ పార్కింగ్ కాడ అడిగారనమాట, ఇలా రూమ్స్ దొరుకుతాయని అడిగితే వాళ్ళు వికెట్ చేస్తున్నారు. వాళ్ళ రూమే మాకు ఇచ్చేశారు. నీట్గా ఉన్నింది రూమ్ అంతా. కాకపోతే మెయింటెనెన్స్ లేదు అంతగా. కాకపోతే రూమ్ అంతా బాగుంది. మేమైతే అసలు రూమ్ దొరుకుతుందనే డౌట్గా ఉంది, ఎందుకంటే చాలా క్రౌడ్. అసలు నేను నైట్ ఒక 10:30 కూడా తిరుమల టెంపుల్లోనే ఉన్నాను. మళ్ళీ అంటే ఇక్కడ రూమ్కి వచ్చేసి మళ్ళీ వెళ్ళామన్నమాట. చూపించాను కదా, చూసుంటారు మీ వీడియోలో. మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా చాలా క్రౌడ్ ఉండింది. అప్పుడు దర్శనం చేసుకుని బయటకు వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ కొంతమంది పనుకుంటూ ఉన్నారు. అండ్ కొంతమంది బయట షెల్ట్ లాగా ఉంటుంది కదా, అక్కడ కొంతమంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. జనాభా అయితే తక్కువే లేరు. మీరు కొంచెం చూసుకుని రండి. వచ్చేటప్పుడు ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆన్లైన్ టికెట్ వాళ్ళని వదిలేస్తున్నారు అనమాట. రూమ్లో ఒక గంట వేస్తున్నారు, లేదంటే అరగంట. మీ లక్కీ అయితే అసలు అయ్యే రూమ్లో డైరెక్ట్గా వదిలేస్తారు. కాబట్టి మీరు ఆన్లైన్ బుకింగే బెస్ట్. అంటే ఎక్కువసేపు వెయిట్ చేయలేము అనుకున్న వాళ్ళు ఆన్లైన్ బుకింగే బెస్ట్ అని నాకు తెలిసి. ఓకే, నేను ఇంకా ఈరోజు ఈ డే వ్లాగ్ చూడబోతున్నారు. చూద్దాం. ఇంకా నేను వెళ్ళి ఏమేమి తీస్తానో, ఎక్కడెక్కడ తిరుగుతానో చూద్దాం. అయితే ఈ హోటలే నేను స్టే చేసిన హోటల్. మీకు ఎంట్రెన్స్ చూపిస్తాను కదా, ఈ హోటల్లోనే మేము స్టే చేసాము. దేవుడి పాదాల కృష్ణయ్య పాదాలు.
క్యూ పెద్దదైందని వేరే లైన్ మార్చారు. ఇంకా మేము వెళ్తాం, దర్శనం అంతా అయిపోయింది. ఇస్తే వాళ్ళు తప్పు అనుకుంటారు, అనుకుని వాళ్ళు తప్పు అంటారు. వేణుగోపాల స్వామి టెంపుల్ కాడ బజ్జీలు తీసుకున్నాం కానీ నాకు అసలు టేస్టే నచ్చలేదు, బాగాలేదు అసలు. వేణుగోపాల సంఘాడు ఉన్నావా? సార్ మసాలా సార్ ఒకటి ముక్క రెండు అన్న. ఇక్కడ చూడండి, నేను లొకేషన్ బాగుంది కదా అనేసి 2-3 ఫోటోలు కూడా తీసుకున్నాను. ఇక్కడ చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే. చెప్పాను, ఇంకా తగ్గించేసిన. ఫోటోలు ఇస్తే వ్యాపారం ఉండదు. అవునా? ఒకటే ఉందా? ఒకటే ఉంది. ఇంకేం రేట్ చూసి చెప్పరా? దానికి